హలో అందరికీ, వెల్కమ్ టు మద్రాస్లో మనం. ఈరోజు ఈ వీడియో పిల్లలు రెగ్యులర్గా అడిగే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సాస్ గురించి. ఇక్కడైతే నేను 1 కేజీ టమోటాతో అయితే సాస్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కట్ చేసిన టమోటాలన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని అందులోకి ఒక చిన్న ముక్క ఎర్రగడ్డ, అలాగే తెల్లగడ్డ, కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు అయితే తీసుకున్నాను. ఇందులోనే సాల్ట్, నీళ్ళు కొద్దిగా పోసి ఈ టమోటాలను అయితే బాగా ఉడికించుకుంటున్నాను. నేనైతే ఫ్లేవర్ కోసం ఈ టమోటాల్లో ఇవన్నీ కూడా యాడ్ చేశాను. మీకు ఒకవేళ ఫ్లేవర్ అవసరం లేదనుకుంటే ఇది స్కిప్ చేసి ఓన్లీ టమోటాస్తోనే సాస్ అయితే చేసుకోవచ్చు. టమోటా ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన టమోటాలని పక్కన పెట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆ పేస్ట్ని అయితే ఒక స్ట్రైనర్ తీసుకొని బాగా వడకట్టేయాలి. ఇక్కడ వడకట్టేసిన పేస్ట్ అంతా కూడా నేను వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. నేను తీసుకున్న 1 కేజీ టమోటాలకి ఇంత టమోటో పేస్ట్ అయితే వచ్చింది. ఇందులోనే కొద్దిగా చక్కెర, అలాగే ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాయిల్ అయ్యేటప్పుడు కూడా ఈ 2 యాడ్ చేయొచ్చు. నేను ఇప్పుడే ముందరగానే కలిపేసుకొనేసి ఇది గ్యాస్ పైన పెట్టి ఈ పేస్ట్ అంతా కూడా బాగా చిక్కబడే వరకు బాగా బాయిల్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే టొమాటో పేస్ట్ని బాయిల్ చేసుకోవాలి. ఇది మొత్తం దగ్గర అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ని అయితే బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ చిల్లీ పౌడర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. టమాటో సాస్ని ఈ విధంగా అయితే ఒక ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. బాగా థిక్ అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే బాగా థిక్గా అయితే బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ టమాటో సాస్ని అంతా చల్లార్చిన తర్వాత ఈ విధంగా అయితే ఒక గ్లాస్ బాటిల్లో సాస్ని స్టోర్ చేసుకోవాలి. ఈ సాస్ అయితే 10 డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో. మనం ఒకవేళ లెమన్ ప్లేస్లో వెనిగర్ యాడ్ చేస్తే 1 మంత్ వరకు ఉంటుంది. ఇక్కడైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్కి పొటాటోస్ని అయితే తీసుకొని పీల్ చేస్తున్నాను. పీల్ చేసుకున్న పొటాటోస్ అన్నీ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకొని షాప్లో దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పొటాటో పీసెస్ అన్నీ కూడా మనం హాట్ వాటర్లో ఉంచి తీయబోతున్నాము. ఇలా హాట్ వాటర్లో వేసుకొని తీయడం వల్ల ఇవి ఫ్రీజర్లో ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. ఇక్కడైతే ఒక బౌల్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ని మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నీ కూడా వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయ్యే వరకు ఉంచి తీసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న పొటాటో పీసెస్ని అయితే మళ్ళీ కోల్డ్ వాటర్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కోల్డ్ వాటర్లో వేసేసుకున్న తర్వాత వీటిని అయితే కాసేపు ఇట్లాగే వదిలేసి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా కూల్ అయ్యాక ఒక డ్రై క్లాత్ పైన వేసుకొని బాగా డ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా డ్రై అయిన తర్వాతే ఒక కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేస్తాను. ఇలా స్టోర్ చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా డేస్ వరకు ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఫ్రీజర్ నుంచి తీసేసి ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఒక 8 కంటైనర్లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని స్టోర్ చేసి పెట్టేయాలి. నేనైతే బల్క్లో కూడా 5 కేజీస్ పొటాటోస్ తెచ్చుకొని ఇలా అయితే చేసుకొని పెట్టుకుంటాను. అవైతే నాకు చాలా మంత్స్ వరకు వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్రీజ్ చేసిన పొటాటోస్ని అయితే తీసుకొని ఇక్కడ ఫ్రై చేయబోతున్నాను. ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా వేసుకోవడానికి ఇక్కడ ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇట్లా టిష్యూ వేసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా కూడా ఏదైనా ఉంటే టిష్యూస్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి. బయట దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇలా ఇంట్లోనే ఏ ప్రిజర్వేటివ్ లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ట్రై చేసి చూడండి. అలాగే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్తో పెరి పెరి మసాలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేసి పెట్టుకున్న టమాటో సాస్ని అయితే వేసుకొని పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి